కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో లేదా అక్కడి ప్రజలకు ఇబ్బంది కలగకూడదనో చాలా దేశాల ప్రభుత్వాలు కొన్ని పనులు పదార్థాలపై నిషేధం విధిస్తుంటాయి. అంతేకాదు వాటిని ఉల్లంఘించిన వారి కోసం ప్రత్యేక శిక్షలుంటాయి. అలాంటి కొన్ని ప్రత్యేక నిషేధాలు ఆయా దేశాలేంటో ఇప్పుడు చూద్దాం. జపాన్లో విక్స్ ఇన్హేలర్ వాడకూడదు. దాంట్లో సెడ్రోఎఫిడ్రిన్ అనే పదార్థం ఉంటుందని దీన్ని జపాన్లో బ్యాన్ చేశారు. ఆ దేశం నిషేధించిన 11 డ్రగ్స్ లో విక్స్ ఇన్హేలర్ ను కూడా యాడ్ చేశారు. ఒకవేళ వాడితే మైనర్లైతే 2 నుండి 3 నెలల జైలు శిక్ష, అదే మేజర్లైతే 1 నుండి 10 ఏళ్ల పాటు జైలు శిక్షతో పాటు 50,000 యేన్ల జరిమానా కూడా విధిస్తారు. ఫిజీ దేశంలో పబ్లిక్ ప్లేసుల్లో స్విమ్మింగ్ చేయడం నిషేధం. ఒకవేళ పబ్లిక్ ప్లేసుల్లో ఈత కొట్టాల్సి వచ్చినప్పుడు నిండుగా బట్టలు వేసుకోవాలి. కేవలం ఆడవారికి మాత్రమే ఈ చట్టం అనుకునేరు, మగవారికి కూడా ఈ నిషేధం వర్తిస్తుంది. ఒకవేళ చిన్న చిన్న బట్టలు వేసుకొని ఈత కొడితే అక్కడి చట్టాల ప్రకారం కఠిన శిక్ష పడుతుంది. ఇక అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో రాష్ట్రంలో పావురాలకు మేత వేయడం నేరం. పావురాలు ఆస్తులకు నష్టం కలిగిస్తాయని, అంతేగాక వాటి వల్ల ఒక రకమైన వ్యాధి వచ్చే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వ నమ్మకం. అందుకే అక్కడ పావురాలకు మేత వేస్తే జైలు కూడు తినాల్సిందే అంటున్నారు అక్కడి పోలీసులు. పావురాలకు మేత వేసేవారిని పట్టిస్తే అక్కడ బహుమతులు కూడా అందిస్తారట. పూర్తిగా ఇస్లాం మతస్థులే ఉండే మాల్దీవులకు ఇతర మతాల గ్రంథాలు తీసుకెళ్లడం నిషేధం. అక్కడ కేవలం ఇస్లాం మతం మాత్రమే ఉండాలన్నది మాల్దీవుల ప్రభుత్వ నిర్ణయం. వేరే మతం గ్రంథాల నీడ కూడా మాల్దీవుల్లో పడడానికి ఒప్పుకోరు అక్కడి ప్రజలు, పోలీసులు. కజకిస్తాన్లో ఒక విచిత్రమైన చట్టం అమల్లో ఉంది. అక్కడి ఎయిర్పోర్ట్లో గాని గవర్నమెంట్ ఆఫీసుల ముందు గాని ఫోటోలు తీసుకోవడం నిషేధం. అంతేకాదు టూరిస్టులకు ముందుగానే హెచ్చరికలు జారీ చేసే కజకిస్తాన్ ప్రభుత్వం మిలిటరీ భవనాల దరిదాపుల్లోకి కూడా కెమెరాలను అనుమతించరు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పబ్లిక్ లో తిరిగేటప్పుడు పద్ధతిగా ఉండాలి. కౌగిలించుకోవడాలు, ముద్దులు పెట్టుకోవడాలు కుదరవు. చివరకు చేతులు పట్టుకొని నడిచినా అక్కడ నేరమే. ఒకవేళ ఆయా నిషేధాజ్ఞలను మీరితే ఆ దేశస్తులనే కాదు టూరిస్టులను కూడా వదలరు. అక్కడి చట్టాల ప్రకారం కఠినంగా శిక్షిస్తారు. సింగపూర్లో పబ్లిక్ గా సిగరెట్ తాగడమే కాదు, కనీసం వెలిగించినా నేరమే. అంతేకాదు టైంపాస్ చేద్దామని చూయింగం నమిలినా కూడా కఠిన శిక్షలు వేస్తుంది అక్కడి ప్రభుత్వం. పబ్లిక్ ప్లేసుల్లో స్మోకింగ్ చాలా దేశాల్లో నిషేధించినప్పటికీ సింగపూర్లో మాత్రం చాలా కఠినంగా అమలు చేస్తారు. ఇలా కొన్ని దేశాల్లో కొన్ని పనులు నిషేధించడంతో టూరిస్టులకు కొంత ఇబ్బంది కలిగినా ఆయా దేశాల పరిస్థితులను బట్టి కొన్ని పనులు, పదార్థాలపై నిషేధం విధించాల్సి వచ్చిందంటున్నాయి ఆ దేశాల ప్రభుత్వాలు.